నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రుషికొండ ప్యాలెస్ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా రుషికొండ మ్యాటరే. ఈ వ్యవహారంపై ప్రభుత్వం నుంచి విమర్శలు, వైసీపీ నుంచి వివరణలు కామన్ గా మారిపోయాయి. ఇక మరోపక్క ఈ ప్యాలెస్ ను 5 స్టార్ హోటల్స్ యాజమాన్యాలకు అమ్ముతారు అనే గాసిప్స్ కూడా వైరల్ అవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి సుకేష్ చంద్రశేఖర్ భారీ ఆఫర్ ప్రకటించారు. ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చానీయాంశంగా మారిన రుషికొండ భీముల నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీలో కొత్త ప్రభుత్వం కొలుదీరిన వేళ స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మీడియాను వెంటబెట్టుకుని ఈ ప్యాలెస్ ను సందర్శించారు. దీంతో ఈ ప్యాలెస్ లోపల ఎలా ఉంది అనే విషయం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి వైరల్ గా మారింది. భవనానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ విషయంపై జాతీయ స్థాయిలోనూ చర్చ జరిగింది. ఈ సమావేశంలో రుషికొండ భవనాలను కొనేందుకు ఓ కీలకమైన వ్యక్తి ముందుకొచ్చారు. ఇందులో భాగంగా మనీ లాండరింగ్ కేసులో జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ రుషికొండ భవనాలను కొనేందుకు ఆసక్తిని చూపించారు. దీనికోసం ఏపీ ప్రభుత్వానికి ఒక లేఖ రాసినట్లు తెలుస్తోంది. నిజానికి రుషికొండ భవనాల నిర్మాణానికి సుమారు 500 కోట్లు ఖర్చయినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్ విలువ కంటే 20% ఎక్కువ చెల్లిస్తానంటూ సుకేష్ చంద్రశేఖర్ ఆఫర్ ప్రకటించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు రుషికొండ భవనాలను కొనేందుకు లేదా లీజు తీసుకునేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తూ చంద్రబాబు లేఖ రాసినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాను రాసిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ గా పరిగణించాలని చంద్రబాబుకు సుకేష్ విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది. అయితే తనకు విశాఖలో ప్రత్యేక అనుబంధం ఉందని, తన గ్రాండ్ మదర్ విశాఖకు చెందిన వారేనని, అందువల్ల చిన్నతనంలో తాను చాలా సార్లు విశాఖకు వెళ్లానని, ఆ బీచ్ లో ఆడుకున్నానని, రుషికొండ పచ్చదనంతో ప్రకృతి అందాలతో అద్భుతంగా ఉండేదని గుర్తు చేసుకున్నారు అంటున్నారు. మొత్తానికి తాను జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కారణంగా తనకు పరిమితులు ఉన్నాయని, అయితే తన టీం పూర్తి స్థాయి వివరాలతో త్వరలో చంద్రబాబును కలుస్తారని సుకేష్ తన లేఖలో వివరించినట్లు తెలుస్తోంది. దీంతో ఏపీలో తీవ్ర హాట్ టాపిక్ గా మారిన రుషికొండ భవనాల విషయంలో సుకేష్ చంద్రశేఖర్ ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాయడం వైరల్ గా మారింది. దీనిపై ఏపీ సర్కార్ రియాక్షన్ ఏంటనేది వేచి చూడాలి. కాగా మనీ లాండరింగ్ తో పాటు పలు మోసం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం ఢిల్లీలోని మండోలి జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ సమయంలో తాజాగా రుషికొండ భవనాలను కొంటానంటూ తన లాయర్ ద్వారా ఓ లేఖను ఏపీ సీఎం చంద్రబాబుకు పంపినట్లు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.